కాయడం, జూదం ఆడడం పట్ల జనాలకు ఉన్న క్రేజ్ అవకాశం దొరికినప్పుడల్లా బయటపడుతుంది. ఏ చిన్న వెసులుబాటు దొరికినా పందెం రాయిళ్లు పందెం కాసేందుకు సదా సిద్ధంగా ఉంటారు. ఈజీ మనీ కోసం పోయి నిండా మునుగుతున్నారు. ప్రత్యేకమైన పరిస్థితులలో పండుగలప్పుడు తప్ప జూదగాళ్లను పందెం రాయిళ్లను వదిలే ప్రసక్తే లేదంటున్నారు పోలీసులు. గొర్రె పొట్టేళ్ల పోటీలు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో వెళ్లిన పోలీసులు నిర్వాహకులతో పాటు పొట్టేళ్లను పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్లో పొట్టేళ్లు సందడి చేస్తున్నాయి. ఎక్కడో ఇప్పుడు చూద్దాం. గెలిపిచ్చే కిక్ కోసం కావచ్చు, ఈజీ మనీ కోసం కావచ్చు, బెట్టింగ్ కు పందెం రాయిళ్లకు కొదవుండదు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలో జూదం బాగా నడుస్తుందన్న సమాచారంతో పోలీసులు గట్టి నిఘా పెట్టారు. వండవ గ్రామంలో గొర్రె పొట్టేళ్ల పందాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నిషిద్ధమైన గొర్రె పొట్టేళ్ల పోటీలు జరుగుతున్నాయని పక్కా సమాచారం మేరకు వేకువజామున సిబ్బందితో కలిసి వీరఘట్టం ఎస్ఐ ఆధ్వర్యంలో దాడి చేసి 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 2 గొర్రె పొట్టేళ్లు, 3,260 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇకపై మండలంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు, జూదానికి పాల్పడితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ కళాధర్ తెలిపాడు. ఈ రోజు ఉదయం మాకు రాబడిన సమాచారం మేరకు తెల్లవారి మా స్టాఫ్ తో వండ వెళ్ళామండి. వండ అవుట్స్కట్స్ లో గొర్రెపోతు పందాలు జరుగుతున్నాయని తెలిసింది. మేము వెళ్తే అక్కడ కొంతమంది గొర్రెపోతు పందాలు డబ్బులు వేసుకుని ఆడుతున్నారు. వాళ్ళ మీద రైడ్ చేసి 2 గొర్రెపోతుల్ని, 5 ముద్దాయిల్ని మరియు 3,260 రూపాయలని సీజ్ చేశాము. ఈ 5గురి మీద కూడాను కేసు నమోదు చేస్తున్నాము. ఈ మండలంలో ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఇల్లీగల్గా ఇటువంటి గొర్రెపోతులు, కోడి పందాలు ఆడినా, ప్యాకెట్ ఆడినా సరే వాళ్ళ మీద కేసు నమోదు చేసి వారి మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామండి. ఇది మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ విధంగా చట్టపరమైన చర్యలు ఎవరు చేసినా సరే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అయితే స్టేషన్ కు తీసుకొచ్చిన పొట్టేళ్ల ఆలన పాలన పోలీసులే చూడాల్సి రావటం గమనార్హం. చూద్దాం పోలీసులు పొట్టేళ్లను ఏం చేస్తారో. For more videos like this, subscribe Big TV channel.